కులగణన మొదలుపెట్టాము. నేను పూర్తిగా స్వాగతించాను. తప్పనిసరిగా స్వాగతించాను. ఎక్కడనో మొదలుపెట్టాలి. మేమెంతో మాకంత అనే ఒక చే కుల చైతన్యం వచ్చినాక ఇంకా ఎన్ని రోజులు ఈ కులాన్ని దాస్తారు? ఇంకా ఎస్ కులాల ఎస్ రామ్మోహన్ రావు గారు, చేస్తారు. రామ్మోహన్ రావు గారు, ఆ! మీరు అంటే కంప్లీట్ చేసే చెప్పండి. ముందు నాకు చిన్న డౌట్. ఇప్పటికీ ఈ సమస్య డౌట్కి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ స్పందించింది, మరోసారి సర్వే చేస్తుంది. సో క్లియర్ అయ్యే లెక్కలు క్లియర్ అయ్యి బీసీలకు లెక్కలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయంటారు. ఎందుకంటే బిల్లు పాస్ అవ్వడం అనేది సెకండరీ అయితే లెక్కల కోసమే ఇక్కడ గొడవ పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తీర్మార్మల్ అంటూ వారు బయటకు వచ్చి చించేయటం, ఆ భాష ఆడినటువంటి భాషలు ఇవి చాలా హంగామా సృష్టించారు. సో దీనికి వచ్చి ఒక తెరపడింది అంటారా? పడలే కదా! అందుకని నేనేమంటున్నాను, శశిధర్ గారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా! అందుకనే కొంచెం రాజకీయాల జోలికి పోలేదు. ఇలా జరగాల్సిందేంది? వాట్ నెక్స్ట్? నేనేమంటున్నాను, కులగణన సరి అయింది, చేయాల్సిందే. ఎవరు చేసినా చేయాల్సిందే. పాజిటివ్‌గా ఆలోచన చేద్దాం. ఏ పార్టీ కూడా దీనికి కాదంట. అందుకనే కదా! అందరూ శాకాహారులే, రొయ్యల కంప మాయవస్తుంది. ఎందుకంటున్నానంటే అందరూ బీసీల మేలుకోలేవారే, కానీ ఎక్కడనో ఒక దగ్గర ఆగుతుంది. ఇప్పుడు రెండో దశకొచ్చింది. అంటే కులగణనలో తప్పులు జరిగినాయి. 3.1% సర్వే చేయలేదు వీళ్ళు అంటున్నారు. కాదు అసలు సగం మంది సర్వే చేయలేదు. హైదరాబాద్ లాంటి చోట 30% సర్వే కూడా పూర్తి కాలేదని కొందరు అంటున్నారు. ఈ మొత్తం మీద మాత్రం జనాభా లెక్కలకు, ఇప్పుడు ఓటర్లకు, ఇప్పుడున్న వీళ్ళ లెక్కలకు తేడా ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడేమో కొండను తవ్వి ఎలుకని కూడా పట్టలేదు. వీళ్ళు కొండను తవ్వి ఎలుకని పట్టినట్టున్నారు. ఎందుకంటే విమర్శ కాదు ఇది. ఇక్కడ కొంత ఏమైందంటే తొందరపాటు, ఏది మొదలు పెట్టాలి, ఏది వెనక చేయాలనే ఆలోచన లేకుండా చేయడం వల్ల జరిగింది. అయినా సరే మంచిది అంటున్నాను. నెక్స్ట్ స్టెప్ కూడా మంచిది అంటున్నాను. ఇవాళ చేయాల్సింది ఇదే పని. రేపు 1-5 మార్చి 1-5 వరకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ 3 బిల్లులను ఆమోదించి దీని మూడంటే బీసీలకు గతంలో మండల కమిషన్ నివేదిక ప్రకారం 27% విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి రిజర్వేషన్. అలా ఏబిసిడి ఉన్నాయి, ఈ కూడా చేర్చిండ్రు. కానీ రాజకీయంగా రిజర్వేషన్ లేవు మొదటి నుంచి కూడా. చట్టసభలు లేవు. అట్లాగే మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నా కూడా అది ఉజ్జాయింపుగా ఎన్టీ రామారావు గారు స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పుడు 34% అన్నారు. అంతకుముందు కూడా ఉన్నాయి రిజర్వేషన్ లేక కాకుండా తక్కువ ఉండే. 34% మొట్టమొదటిసారి బీసీలకు వచ్చింది. ఎన్టీ రామారావు గారి హయాంలో మండల వ్యవస్థ వచ్చినాక వచ్చింది. అది లాటరీ ద్వారా తీసేవాళ్ళు. ఒకసారి మనం అర్థం చేసుకుంటే బీసీ లెక్కలు 1931 తర్వాత బీసీ కాదు అసలు కులగణన అంటే ఉపకులాల లెక్కలు కానీ బీసీల లెక్కలు కానీ ఇప్పటి వరకు జరగలేదు. మొన్నటి వరకు. ఇప్పుడు ఇది కూడా అనధికారిక లెక్కే అంటారు. చట్టబద్ధంగా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండే గతంలో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల, ఒక చట్టం ఆమోదించడం వల్ల కులాల గణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. కానీ అది రాష్ట్రానికి పరిమితం అవుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రణాళిక రచించుకోవడానికి కానీ ఇతరత్ర వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈ కులగణన చేసుకోవచ్చు అని వచ్చింది కనుక చేసుకోవచ్చు. కానీ రిజర్వేషన్లు ప్రకటించాలంటే జరుగుతున్న ప్రాసెస్ కరెక్ట్‌గా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అది జరుగుతుంది. చట్టం ఆమోదించి 27% ఏదైతే స్థానిక మనకు రిజర్వేషన్లు ఏవైతే మనకు అంతటి దేశవ్యాప్తంగా బీసీలకు ఉద్యోగాల్లో ఉందో అది పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. చట్టం అక్కడ చేయాలి. అట్లానే స్థానిక ప్రభుత్వాలలో కూడా ఇప్పుడున్న ఏదైతే 50% క్యాప్ ఉంది కనుక 50% దాటి రిజర్వేషన్ చేయడానికి వీల్లేదు కనుక ఎస్సీ, ఎస్టీలకు జనాభా లెక్కల ప్రకారం పోగా మిగిలేది 22% మిగులుతుంది. ఏది స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ స్థాయిలో. మున్సిపాలిటీ అయితే 18, 17కే వస్తుంది. ఇది కేసీఆర్ గారు తక్కువ చేసిరని వీళ్ళు చేసిరని వాళ్ళు రాజకీయ కోలాటం ఆడుతుంది. కానీ కేసీఆర్ గారి కన్నా ముందు 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సీలింగ్ లేకుండే. అప్పుడు ఏం చేశారు, ఈసారి ఒక్కసారి అనుమతిస్తున్నాం, సీలింగ్ ఉన్నారు. హైకోర్టు ఏమన్నదంటే 2013లో మనకు పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నాం, వచ్చేసారికి అనుమతించేది లేదు. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని రిజర్వేషన్ ప్రకటించిన ప్రభుత్వం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఒప్పుకున్నా. కానీ ఆ తర్వాత చెల్లదన్నారు. కనుక నేను కేసీఆర్ గారు 2018లో చేసినప్పుడు తప్పనిసరి రిజర్వేషన్ కుదించాల్సి వచ్చింది. ఆయన తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఇప్పుడు కూడా అంతే కదా! రేపు పొద్దున ఇంత చట్టం చేశారు, ఇంత ప్రాధాన్యత చేశారు. రేపటి పంచాయతీ ఎన్నికలు ఇవాళ ఎందుకు వాయిదా పడ్డాయి? ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ ప్రకారం ఈ పెంచడానికి వీలు లేదు. 50% దాటడానికి వీలు లేదు. అందుకని ఏమంటున్నారు, మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. అందుకని రాజకీయ వివాదంగా మారిపోయింది. అందుకని నేను ఏమంటున్నాను, ఒకటేమో బీసీ కులగణను పూర్తి స్థాయిలో రెండవ దశ నడుస్తుంది కనుక 25 ఫిబ్రవరి దాకా నడుస్తుంది. నడవాలి. ఎవరైనా రాని వాళ్ళు ఇవ్వాలి. నేను అప్పుడు ఇచ్చినా, ఇప్పుడు ఇచ్చినా. మనం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ అధికారంలో ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఏదో లెక్కగా తేలాల్సింది కదా! తేల్చిన లెక్క ప్రకారం వీళ్ళు 3 బిల్లులు ఆమోదిస్తారు. ఒకటేమో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 27% ఉన్నది రిజర్వేషన్, దాన్ని పెంచాలని ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఈ స్థానిక ప్రభుత్వాలలో 50% సీలింగ్ ఎత్తేసి పైకి అంటే 70 దాకా అయితది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 42% ఇయ్యాలంటే ఇంకా 19% పెంచాలి. అంటే 70% వరకు అవుతాయి రిజర్వేషన్. దాన్ని ఒప్పుకోడు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో పెద్ద
పెద్ద లోపాలు జరగలేదు. ఎస్సీ వర్గీకరణ అన్నది ఈబీల లెక్కల ప్రకారం కాదు. అది 2011 జనాభా లెక్కల ప్రకారం చేసింది కనుక అందులో ఎక్కడ తేడా లేవు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు దాని వివాదం కూడా లేదు. ఏమన్నా ఉంటే ఏంటంటే మాదిగలకు 9% ఇచ్చారు, 11% రావాలని మందకృష్ణ మాదిగ అంటున్నాడు. దానిలో పెద్ద వివాదం లేదు. 10కి ఏమో 10కి చేస్తారో 11కి చేస్తారో చేస్తే ఎస్సీ వర్గీకరణ ఆటోమేటిక్ అయిపోతుంది. చట్ట ప్రకారం ఉన్నది ఆ లెక్క కనుక సమస్య లేదు. కానీ అది సుప్రీంకోర్టు ఒప్పుకుంది. మోడీ గారు కూడా మా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు కనుక ఆ సమస్య లేదు. కానీ నేనేమంటున్నానంటే బీసీ వర్గీకరణలో కీలకమైనది రవిచంద్ర గారు కూడా గమనించాలి. గతంలో రోహిణి కమిషన్ వేశారు. ఒక మాట సార్, 2017లో 2017లో రోహిణి కమిషన్ ఒకటి వేశారు. జస్టిస్ రోహిణి అని హైకోర్టు మాజీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే ఆమె రిటైర్మెంట్ తర్వాత ఆమెను వేశారు. ఆమె 2017 నుంచి 2 ఏళ్లు పొడిగి చేసి ఆమె నివేదిక 2019లో సమర్పించింది. దాన్ని ఇటుపెట్టి ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం దాన్ని ఏదో మన బీసీ సామాజిక మంత్రిత్వ శాఖ అని ఒకటి ఉంటుంది అక్కడ, దానికి పంపించారు. మేము సామాజిక మంత్రిత్వ శాఖ పెట్టిన ఘనంగా చెప్పుకుంటారు వాళ్ళు. పంపించి అక్కడనే మురిగిపోయింది. అక్కడ అసలు ఏం జరిగింది తెలియదు. నేనేమంటున్నాను, ఇవాళ ఎంబీసీ ముఖ్యమంత్రి అని లేకపోతే ప్రధానమంత్రి అని మేము ఆ బీసీలకు మేలు చేస్తున్నామని ఎంబీసీలు చాలా మంది మా మంత్రి వాళ్ళు చెప్పుకుంటున్నారు. బీజేపీ బాధ్యత ఉంది అంటున్నారు. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే చాలా మంది బీసీ ప్రధాని కాబోతున్నారు, బీసీ ప్రధాని మోదీ మనోఫలకంలో ఉంది, ఇది చాలా ఉన్నత స్థాయిలో ఉండబోతుంది, దీన్ని రిజర్వేషన్లు 27% పెంచే దిశగా వెళ్ళబోతుంది అన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ ఎందుకు చట్టబద్ధత కల్పించడంలో ఇంత జాప్యం జరిగింది? అదే కదా సార్, నేనేమంటున్నా అంటే అందరూ శాఖాహారులే రజనకం అన్నట్టు అందరూ కూడా వాతావరణం గురించి మాట్లాడతారు, ఎవరు బాగు చేయరు అన్నట్టు. అంటే ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి, ఎంబీసీ ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి ఉండడం లేకపోతే మంత్రి లెక్క ఉండే లాభం లేదుగా. నేను స్పష్టంగా పచ్చినిజం చెప్తున్నాను. ఏ కులం వాడు ఆ కులాన్ని మళ్ళీ ఎదగనియ్యాడు. ఒకసారి అధికారంలోకి వచ్చినాక తన కులం వాడు తనకు పోటీ అవుతారని చెప్పి ఎదగనియ్యే పరిస్థితి ఉంటుంది. బీసీల గురించి అందరూ మాట్లాడతారు. సమస్య ఏంటంటే ఇవాళ ఈ చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది అని తెలియకుండా రేవంత్ రెడ్డి గారు చేసింది అందరికీ తెలిసి వాళ్ళు అందరినీ ఎదిరించి తీసుకుపోతామంటే వస్తారు. రాకపోతే ఏం చేస్తారు? అందరూ వస్తారు, అక్కడ సపోర్ట్ కొడతారు, మంచిదండి చేయాలంటారు. చేస్తారా కేంద్ర ప్రభుత్వం నుంచి? కేంద్రంలో మార్పు రావడానికి చాలా చిక్కులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉండదు, ఇంకో రాష్ట్రంలో ఒక రకంగా ఉండదు. మన దగ్గర చూడండి, లాంపాడి వాళ్ళ మరి ఎస్టీ, ఆ పక్కనే మనకు అటు పోతే బీసీ, మహారాష్ట్ర పోతే ఇంకో దగ్గర పోతే ఎస్సీ, అంటే రకరకాల ఉంటూ రజక కులం ఉన్నది. ఒక రాష్ట్రానికి ఒక తీరున్నారు. కనుక కులాల వర్గీకరణ అనేది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని నేను ఒక రకంగా విన్నపం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంత లెక్కలు చేసింది కదా, కొండందవి ఎలకనైనా పట్టింది కదా, నేనేమంటే ఆ ఎలకను బయట పెట్టాను. ఏంటంటే ఉప కులాల లెక్క చేసింది. ఇప్పటిదాకా అసలు ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలే, జనాభా లెక్కలే జరుగుతున్నాయి, దాని రొల్లు లేదు. ఇప్పుడు బీసీ కుల లెక్కలు తీసింది కదా, ఉప కులాల లెక్కలు కూడా తీసిందంట. దీనికి ఎందుకు ప్రకటించారు అధికారికంగా? ఇప్పటిదాకా ఎందుకు ప్రకటిస్తలేరు? రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఒక 4 చెప్పిండు. మొత్తం 4 పాటలు ఉన్నాయి ఇలా. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఇక్కడ మీరు కొండంతవి ఎలికిని ఎలా పట్టారంటారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. వాళ్ళు అది కూడా పట్టేది అంటున్నా నేను. ఇంకా నేను అంటున్నాను కదా, వాళ్ళు అది కూడా పట్టలేదు. పట్టిన ఎలకైనా మాకు చూపించండి అంటున్నాను. ఏమంటున్నాను అంటే 4 పార్టీలలో 2 పార్టీలే ప్రకటించారు. 4వ పార్టీ ఎవరు అడగారంటే రవిచంద్ర గారు వ్యక్తిగత వివరాలు, నా వ్యక్తిగత వివరాలు ఎవరు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఏది ఇంటింటి. కానీ మొత్తం మీద ఉపకులాల లెక్కలైతే ప్రకటించాలి కదా. ఉపకులాల లెక్కలు ప్రకటించకపోతే ఏమైందంటే ఇప్పుడు కులాల సంకుల సభ జరుగుతుంది. రాజశేఖర్ గారు, మా కులం ఇంత ఉండే, మేము తక్కువైన 300 కాపులు అంటున్నారు. ఇవాళ బీసీలలో 4 కులాలు 4 రకాలు పోరాడుతున్నాయి, మేము ఇంతమంది ఉండేవాళ్ళం అని అంటున్నారు. ఆటోమేటిక్ ఇది పెరిగింది ఎందుకు అంటే ఇది ఏమైందంటే, నేను ఆ దుర్మార్గ సామెత మంచిది కాదు, ఎందుకంటే పోలిక మంచిది కాదు. చేతితో